వెల్కమ్ టు హిట్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ ప్రతి బిట్టు కూడా మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మోస్ట్ యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి బిట్టు కూడా. కాబట్టి తప్పనిసరిగా రెగ్యులర్గా మనం అందించేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ చూద్దాం. యునైటెడ్ స్టేట్స్లో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల కాలంలో యునైటెడ్ స్టేట్స్లో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారని ఇక్కడ మనకు ప్రశ్న. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ ఇండియాస్ న్యూ అంబాసిడర్ టు ద యునైటెడ్ స్టేట్స్? ఇక్కడ 4 ఆప్షన్లు కూడా జరుగుతుంది. ఒకటి తరంజిత్ సంధు, వినయ్ క్వాత్రా, హర్షవర్ధన్ సింగ్లా, నవదేశ్ శర్మ. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు కూడా జరిగింది. ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఇదంతా కూడా మనకి వెరీ రీసెంట్గా జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఎస్ఎస్సీ రాసినా, ఆర్ఆర్బీ రాసినా, కానిస్టేబుల్ కానీ, ఎస్ఏ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఈ బిట్స్ అనేవి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా రెగ్యులర్గా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ అందించేటువంటి ఈ యొక్క బిట్స్ని తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఫాలో అవుతూ ఉండండి. సరే, ఇంకా మనకి ఈ బిట్లో యునైటెడ్ స్టేట్స్లో కొత్త భారత రాయబారి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి మన భారత రాయబారి ఎవరైనా అడుగుతాడు కంపల్సరీ. అమెరికాలో ఉన్నటువంటి మన భారత రాయబారి, మన భారతదేశం నుంచి రాయబారి ఎవరు? ఇక్కడ తరంజిత్ సంధు, వినయ్ క్వాత్రా, హర్షవర్ధన్ సింగ్లా, నవదేశ్ శర్మ. దీంట్లో రైట్ ఆన్సర్ ఇస్ వినయ్ క్వాత్రా. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. యాక్చువల్గా చెప్పాలంటే అంతకుముందు రీసెంట్గా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే తరంజిత్ సంధు అనేటువంటి వ్యక్తి ఇప్పటి వరకు ఆ పదవిలో ఉండడం అనేది జరిగింది. 2024 జనవరిలో ఆయన పదవీ విరమణ చేయడం జరిగింది. ఆ పదవీ విరమణ చేసిన తర్వాత కొత్త వ్యక్తిగా వినయ్ క్వాత్రా వెరీ రీసెంట్గా నియామకం చేయడం అనేది జరిగింది. ఈయన గతంలో అనేకమైనటువంటి పదవులు నిర్వహించారు. జెనీవా, దక్షిణాఫ్రికా, ఉజ్బెకిస్తాన్, బీజింగ్, నేపాల్ మరియు సార్క్ సెక్రటేరియట్లో అత్యున్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే మనకి వినయ్ క్వాత్రా. కాబట్టి ఈయన గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో అడిగే బిట్ ఏంటంటే యుఎస్ఏ కానీ, రష్యా కానీ, చైనా కానీ, జపాన్ కొన్ని దేశాల యొక్క అంబాసిడర్స్ ఎవరు అనేది అడుగుతారు. కాబట్టి ఈ బిట్ మనకి లేటెస్ట్ బిట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద ఉత్తమ పనితీరు కనపరుస్తున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవార్డు పొందింది? ఇటీవల కాలంలో వెరీ రీసెంట్గా ఇక్కడ మనకి ప్రధానమంత్రి స్వనిధి పథకం చాలా ఇంపార్టెంట్ పథకం అనేది ప్రధానమంత్రి స్వనిధి పథకం. ఈ పథకం కింద ఉత్తమ పనితీరు కనపరిచినటువంటి రాష్ట్రం ఏది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పథకం ఏంటి అని తెలియాలి మనకి. ఈ ప్రధానమంత్రి స్వనిధి పథకం అనేది దేనికి సంబంధించింది? Which state was awarded as the best performing state under the PM స్వనిధి స్కీమ్? ఈ స్కీమ్ కింద బెస్ట్ స్టేట్ ఏది అనేది మనకి పెట్టు. దాంట్లో మనకి 4 ఆప్షన్లు ఉండడం జరిగింది. నెంబర్ 1 మధ్యప్రదేశ్, నెంబర్ 2 అస్సాం, నెంబర్ 3 గుజరాత్, నెంబర్ 4 కర్ణాటక. ఈ 4 రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఈ యొక్క పథకంలో బెస్ట్ స్టేట్ ఏది? ప్రధానమంత్రి స్వనిధి పథకంలో ది బెస్ట్ స్టేట్ గా ఏది ఇటీవల కాలంలో ఎన్నిక కాబడింది అంటే రైట్ ఆన్సర్ ఇస్ మధ్యప్రదేశ్. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఈ పథకం ఏంటనేది మనకి తెలుసుకోవాలి. ఎవరైతే వీధి వ్యాపారస్తులు ఉంటారో పట్టణాల్లో ఎవరైతే వీధి వ్యాపారాలు చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారో, రోడ్డు పక్కన బండ్లు పెట్టుకోవడం కానీ, లేకపోతే చిన్న బడ్డీ కొట్లు పెట్టుకోవడం కానీ, లేదా చిన్న వ్యాపారస్తులకి ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద ఎటువంటి హామీ లేకుండా 50,000 రూపాయలు వాళ్ళకి లోన్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికి అటువంటి పథకం భారతదేశం మొత్తం మీద దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ పథకంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. అనేక లక్షల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ప్రతి స్టేట్లో కూడా, ప్రతి యూనియన్ టెరిటరీలో కూడా ఎవరైతే వీధి వ్యాపారులు ఉంటారో, వీధుల్లో చిన్న బడ్డీ కొట్లు పెట్టుకుని కానీ, లేకపోతే తోపుడు పళ్ళ ద్వారా కానీ, మీద పెట్టుకునేటువంటి అమ్ముకునేటువంటి వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ప్రతి చిన్న వ్యాపారస్తుడికి కూడా ఒక 50,000 రూపాయలు వాళ్ళకి ఎటువంటి హామీ లేకుండా ఒక లోన్ రూపంలో వచ్చినటువంటి పథకాన్ని ప్రధానమంత్రి స్వనిధి పథకం అని చెప్పేసి అంటాం. ఇక ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2020 కోవిడ్-19 టైంలో ప్రధానమంత్రి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో ఉత్తమ పనితీరు బెస్ట్ స్టేట్ ఏదంటే మధ్యప్రదేశ్. ఈ బిట్ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటికి వెళ్దాం.
ఇక్కడ మనకి మహిళల క్రికెట్ ఆసియా కప్ 2024 9వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? 9th ఎడిషన్ అంటే ఇప్పుడు జరగబోయేది 9th ఎడిషన్ జరుగుతుంది. ఆల్రెడీ 8 ఎడిషన్స్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 9th ఎడిషన్ ఏషియన్ కప్, ఉమెన్స్ ఏషియన్ కప్ జరగబోతుంది. 9th ఎడిషన్ అది ఎక్కడ అనేది ఇక్కడ మనకి చూద్దాం. మరలా ఒకసారి చూద్దాం. వేర్ ఇస్ ద 9th ఎడిషన్? వేర్ ఇస్ ద 9th ఎడిషన్ ఆఫ్ ద ఉమెన్స్ క్రికెట్ ఏషియా కప్ 2024 being held? కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ జరగబోతుంది? ఇక్కడ ఏంటి? ఉమెన్ క్రికెట్ ఏషియా కప్ 2024. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి స్పోర్ట్స్ విభాగంలో పిట్ ఇంపార్టెంట్ మనకి ఇది. స్పోర్ట్స్ విభాగంలో ఉమెన్స్ కు సంబంధించినటువంటి గేమ్స్ అడుగుతున్నాడు వాడు. కాబట్టి ఇక్కడ మనకి ఉమెన్స్ క్రికెట్ ఎక్కడ జరగబోతుంది 2024లో? 4 ఆప్షన్లు ఇచ్చాం. నెంబర్ 1 బంగ్లాదేశ్, నెంబర్ 2 ఇండియా, నెంబర్ 3 శ్రీలంక, నెంబర్ 4 యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 4 విషయాలు చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఈ యొక్క 9th ఎడిషన్ అనేది 2024 జూలై 19వ తారీఖున వెరీ రీసెంట్ గా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది అంటే రంగే దంబుల్లా అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇది స్టార్ట్ అవడం జరిగింది. బాగా గుర్తుంచుకోండి, ఏషియా ఉమెన్ క్రికెట్, ఏషియా ఉమెన్ క్రికెట్ అనేది ఎక్కడ స్థాపించబడింది, ఎక్కడ స్టార్ట్ అయిందంటే రంగే దంబుల్లా అనేటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంలో స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2024 జూలై 19. సరే, ఇక్కడ రంగే దంబుల్లా అనేటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం ఎక్కడ ఉంది అని చెప్పేసారంటే శ్రీలంక. కాబట్టి ఇక్కడ మనకి ఈ 9th ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే శ్రీలంకలో జరుగుతుంది. ఇది కూడా మనకి స్పోర్ట్స్ విభాగంలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు చూద్దాం. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసి అంటాం మనం. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఐఎంసి 2024 యొక్క థీమ్ ఏమిటి? ఇటీవల కాలంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక అతి పెద్ద సమావేశం, కాలేజీలో ఒక పెద్ద సమావేశం జరిగింది. ఈ యొక్క మొబైల్స్ విభాగంలో ఒక అతి పెద్ద సమావేశం అనేది జరిగింది. ఆ యొక్క సమావేశం పేరేంటే ఇండియా మొబైల్ కాంగ్రెస్. ఇండియా మొబైల్ కాంగ్రెస్. దాన్ని ఇటీవల కాలంలో మన మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య ఎం సింధియా అనేటువంటి వ్యక్తిని ఆవిష్కరించడం జరిగింది. మన భారతదేశం 6G టెక్నాలజీలో కానీ అలాగే 5G టెక్నాలజీలో ఒక ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నాం మనం. అదేవిధంగా టెక్నాలజీలో కూడా ఒక మెట్టు పైన ఉన్న మన ఇతర దేశాల కంటే కూడా మనం ముందంజ ఉండడం జరుగుతుంది. భారతదేశం అన్ని విభాగాలలో కూడా టెక్నాలజీ పరంగా కానీ అన్ని విభాగాల్లో కూడా భారతదేశం ఎంతో ముందంజలో ఉంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇటీవల కాలంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభించారు. దాని యొక్క థీమ్ ఏంటి? ఇక్కడ మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అంటే దాని యొక్క థీమ్ ఏంటి చూసుకున్నట్లయితే నెంబర్ 1 టెక్నాలజీ టుడే, నెంబర్ 2 విజన్ 2025, నెంబర్ 3 ది ఫ్యూచర్ నౌ, నెంబర్ 4 ఇన్నోవేట్ ఇండియా. ఈ 4 ఆప్షన్లో మనకి దాని యొక్క థీమ్ ఏంటి చాలా ఇంపార్టెంట్. ఇండియా మొబైల్ కాంగ్రెస్ యొక్క థీమ్ ఏంటి అనేది ఇక్కడ మనం పెట్టాం. వాటిలో మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ ద ఫ్యూచర్ ఈజ్ నౌ. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. ద ఫ్యూచర్ ఈజ్ నౌ అనేది ఇండియా మొబైల్ కాంగ్రెస్ యొక్క థీమ్గా గుర్తుంచుకోవాలి. మరలా రిమైండ్ చేస్తున్నాను మీకు, మనం తీసుకున్నటువంటి ప్రతి బిట్టు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు కూడా ఈ బిట్స్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని ఏటా ఏ తేదీన నిర్వహిస్తున్నారు? ఆన్ వాట్ డేట్ ఈజ్ ఇంటర్నేషనల్ మూన్ డే? చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ మూన్ డే అబ్జర్వ్ యాన్యువల్లీ. ప్రతి సంవత్సరం కూడా మూన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం మనం. మూన్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే ఆన్ వాట్ డేట్ ఈస్ ఇంటర్నేషనల్ మూన్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ. ప్రతి సంవత్సరం కూడా మూన్ డేని ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 జూలై 20, నెంబర్ 2 జూలై 21, నెంబర్ 3 ఆగస్ట్ 15, నెంబర్ 4 జూన్ 16. వీటిలో మనకి మూన్ డే ఏది ఇంపార్టెంట్. మనకి ఇది రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో మనకి ద రైట్ ఆన్సర్ ఇస్ జూలై 20. జూలై 20 అనేది మూన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకు మూన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. కారణం ఏంటంటే 1969 సంవత్సరంలో అపోలో 2 మిషన్ ద్వారా మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగుపెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. 1969 అపోలో 2 అనేటువంటి ఒక మిషన్ ద్వారా మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద జూలై 20వ తారీఖు అడుగుపెట్టాడు. కాబట్టి ప్రపంచ చరిత్రలో చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినటువంటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆ పెట్టినటువంటి తేదీ ఏదంటే జూలై 20వ తారీఖు. కాబట్టి జూలై 20 అనేది
మూన్ డేగా ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇప్పుడు మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఈ బిట్స్ అన్ని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే రెగ్యులర్గా మీకు కొన్ని బిట్స్ అన్ని అందించడం జరుగుతుంది. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి విషయాల్లో నెంబర్ 1, ఇటీవల కాలంలో యుఎస్ఏ అమెరికాకి కొత్తగా అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు అనేటువంటి విషయం చూసుకున్నాం. తర్వాత పిఎం స్వనిధి అంటే ఏంటి, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటనేది చూసుకున్నాం. థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఉమెన్స్ క్రికెట్ ఏషియా కప్ 2024 ఎక్కడ జరుగుతుంది, అది ఎన్నో ఎడిషన్, అది కూడా చూసుకున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ అనేది ఎక్కడ, దాని యొక్క థీమ్ ఏంటి, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మనం మూన్ డే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. చంద్ర దినోత్సవం మూన్ డే అది ఏ తారీఖుని, జూలై 20. ఎందుకంటే 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అదే జూలై 20 తారీఖున కాలు పెట్టాడు. ప్రపంచ చరిత్రలో అది ఒక మంచి రోజుగా మనం పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఈ బిట్స్ అన్ని కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా ఈ బిట్స్ అన్ని కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ప్రతిరోజు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ తరఫున అందించేటువంటి ఈ బిట్స్ అన్నిటి కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.